ఇప్పుడు ఎలక్షన్ల ముందు రియాజ్ సారు బల్మూరు వెంకట ప్రొఫెసర్ కోదండరాం మీ అనుకుంటే అసలు ఇప్పుడు కనీసం కనిపిస్తలేరు. దీని మీద ఈ స్పందన ఏంది అసలు? వాళ్ళందరికి పదవులు వచ్చినాయి, మాకు రాలేదు. అదొకటే ముఖ్యం, అదొకటే స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా నేను అంతా మించి ఏం చెప్పదలుచుకోలేదు. ఎవరు పదవులు రానప్పుడు నిరుద్యోగులు గుర్తొస్తారు, పదవులు వచ్చిన తర్వాత ఎవరు గుర్తురాదు. ఎవరైనా నిరుద్యోగులను విస్మరించవద్దు. డబ్బే ఉంటే మేము వచ్చే ఎన్నికల డబ్బు ఖర్చు పెడతాం, గెలవగలుగుతాం అని అనుకుంటే ఏం చేయలేము. డబ్బుతో ఏముందంటే గత బీఆర్ఎస్ గవర్నమెంటే డబ్బు అత్యధిక ప్రాంతీయ పార్టీలలో అత్యధిక డబ్బు ఉన్న పార్టీ, కానీ గెలవలేదు. కానీ నిరుద్యోగులు తలుచుకుంటే ఏ పార్టీ అయినా భూస్థాపితం చేయగల శక్తి వాళ్ళకు ఉన్నది. మేము ఏం అడగట్లేదు అన్న. 4 సంవత్సరాల నుంచి పోలీస్ నోటిఫికేషన్ లేదు. 4 సంవత్సరాల నుంచి అంటే చాలా మంది వచ్చారు. దాదాపు 15 లక్షల అప్లికేషన్స్ వస్తాయన్న. అసలు 5,000 పోస్టులు చిగ్గానే ఉండాలి. ఏకుంటే మేము ఇంటికన్నా వెళ్ళిపోతాం. ఏకుంటే ఆ పోస్టులు చూసినప్పుడు గుండె పలకటం ఏందన్న. ఎవడో ఒకటి ఖచ్చితంగా చచ్చిపోతాను. నువ్వు డీజీపీ గారు సివి ఆనంద్ గారు ఐ రిక్వెస్టెడ్, నువ్వు వేస్తే మాత్రం మిట్ట మధ్యాహ్నం పూట ఈ నోటిఫికేషన్, కానీ నైట్ పూట మాత్రం వదలకయ్యా. నువ్వు కావాలంటే మేము ఇప్పటికిప్పుడు ఏం నోటిఫికేషన్ రేపు నైటే వదలనట్లేదు. నీకు బడ్జెట్ లేదు అంటే నువ్వు అందాల పోటీలు పెడతానికి బడ్జెట్ వచ్చింది, మెస్సేజ్ తీసుకోవడానికి అందాల పోటీలు వచ్చినాయి, ఇంకా నీకు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి వచ్చినాయి. కానీ ఏ నిరుద్యోగులు అయితే ఓట్ల ద్వారా వచ్చినాయి అనుకో నోట్లు. అసలు 5,000 పోస్ట్ వేయాలని నీకు ఇచ్చిన సలహా ఇచ్చిన దరిద్రుడే వాడు ఫస్ట్ మాకు ఒకసారి చూపియండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అసలుకి ఏంది మన బడ్జెట్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, బడ్జెట్ లేదంట. మేము కలిసినాం. మేము గత గవర్నమెంట్ లో 14,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయింది. మేము అంతమంది ట్రైనింగ్ ఇవ్వలేము. గ్రే హౌండ్స్ వాళ్ళని క్యాన్సిల్ చేసి టీజీఎస్పీలోకి తీసుకుంటున్నాము. ఎక్కడైతే వేస్ట్ ఆఫ్ ఫోర్స్ ఉన్నదో ఆ ఫోర్స్ మొత్తాన్ని కూడా మేము ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఓట్లకు ముందు ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలే? ఓట్లకు ముందు గ్రే హౌండ్స్ ఎందుకు క్లోజ్ చేయలేదు? ఇప్పుడు వాళ్ళందరూ తీసుకుంటూ పెట్టారు. నిరుద్యోగుల పరిస్థితి 5,000 మందికి మేము